ధన్యతయున్నది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు చక్కగా పాట పాడి దేవనాం కనపరచండి పనులు చెల్లిస్తున్నాను. అడ్వకేట్ గారు ప్లస్ అయ్యగారు నీ మీద ఉండను నాకు ఆమెన్. యెహోవా యొక్క ప్రసన్నత నీ పైన నిల్చును నాకు ఆమెన్. యెహోవా సియోనులో నిన్ను ఆదుకొను నాకు ఆమెన్. యెహోవా దేవుని నామ నిన్ను ఉద్ధరించు నాకు ఆమెన్. యెహోవా నీ ప్రాకారముల నెమ్మది కలిగించును నాకు ఆమెన్. యెహోవా నీ నగరులలో క్షేమం నుంచును నాకు ఆమెన్. యెహోవా నీదు దహన బలులు అంగీకరించును గాక ఆమేన్. యెహోవా నీ నైవేద్యములు ఆగ్రానించును గాక ఆమేన్. యెహోవా నీ కోరికను సిద్ధింప చేయను గాక ఆమేన్. యెహోవా నీ ఆలోచన సఫలము చేయను గాక ఆమేన్. యెహోవా ఆపత్కాలమందు నీకు ఉత్తరం ఇచ్చును గాక ఆమేన్. యెహోవా పరిశుద్ధ స్థలము నుండి సహాయం చేయను గాక ఆమేన్. యెహోవా నీ శ్రమలన్నిటి నుండి విడిపించును గాక ఆమేన్. యెహోవా నీ భయముల నుండి నేను తప్పించును గాక ఆమేన్. యెహోవా తన ముఖ కాంతి నీపై ప్రకాశింప చేయను గాక ఆమేన్. యెహోవా తన దయ చేత నీ కొమ్ము హెచ్చించును గాక ఆమేన్. యెహోవా ప్రభావ గౌరవము ధరింప చేయను గాక ఆమేన్. యెహోవా తన దండంతో నిన్ను ఆదరించును గాక ఆమేన్. యెహోవా నీ శత్రు ఎదుట భోజనం ఏర్పరచును గాక ఆమేన్. యెహోవా తెగులేమి రాకుండా నిన్ను కప్పును గాక ఆమేన్. యెహోవా నీ రాకపోకలలో నేను కాపాడును గాక ఆమేన్. యెహోవా కలిమి సంపదతో నేను దీవించు గాక ఆమేన్. యెహోవా నీ దీర్ఘాయును నీకు దయచేయను గాక ఆమేన్. యెహోవా మేలుతో నీ హృదయం సంతృప్తి పరచను గాక ఆమేన్. యెహోవా నీ కష్టార్జితము అనుభవింప చేయను గాక ఆమేన్. యెహోవా రక్షణ వస్త్రం అలంకరించును గాక ఆమేన్. యెహోవా నిత్యము నీ మీద సమాధానం ఉంచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ ఉన్నట్లయితేనండి కీర్తన గ్రంథము 25 అధ్యాయం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో సిగ్గునందడు. హేతువు లేకుండానే కొంచెం ఆగు ఆగరాదు. గట్టి గట్టి మాట్లాడుతూ బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నా. నా శత్రువులు నన్ను గుర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారు ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టొచ్చున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకోము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకోము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకోము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలను కృపా సత్యమయములై ఉన్నది. యెహోవా నా పాపం బహు ఘోరమైనది. నీ నామంను బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండను. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడేవాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడము. వారు అనేకులు క్రూర దేశంతో నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణజొచ్చున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా
వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. 121 కీర్తన అండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల తట్టు ప్రసాద్ కన్నులు ఎత్తుచున్నాడు, ప్రసాద్కి సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే ప్రసాద్కి సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన ప్రసాద్ పాదముల తొచ్చులు నేడు. ప్రసాదును కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా ఏ ప్రసాదును కాపాడువాడు. ప్రసాద్ కుడి ప్రక్కన యెహోవా ప్రసాద్కి నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను ప్రసాద్కు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను ప్రసాద్కు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా ప్రసాదుని కాపాడును. ఆయన ప్రసాద్ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము ప్రసాద్ రాకపోకలందు యెహోవా ప్రసాద్ని కాపాడును. ఈ వాక్యం దేవుడు దీవించిన దాట. మరి జాన్ గారు ప్రార్థన చేసినట్లయితే ప్రసంగ గారు వాక్యం చెప్తారండి. పాస్టర్ గారు ప్రసంగ గారు వాక్యం చెప్తారు. అలాగే గారు ప్రసంగ గారు అమ్మ ప్రేలాడమ్మ లైన్లో ఉన్నా. ప్రసంగ వాక్యం చెప్తారా సార్? అలాగేమ్మా అలాగే. ఓకే, థ్యాంక్ యూ సార్. జాన్ గారు ప్రార్థన నిమిత్తం ప్రే చేయండి. సరేనమ్మ గారు, అవకాశం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని పగులంతా కాపాడి రాత్రి కాలశంలో తండ్రి పాటల ద్వారా నీ నామాన్ని కనపరిచి చక్కటి వాక్యం చదివిన అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి నాన్న, ఇప్పుడు తండ్రి నాన్న ప్రసంగి గారు తండ్రి వాక్యం చెప్పబోతుండగా మీ పరిశుద్ధాత్మతో మాట్లాడించి మాకు కావాల్సిన ఉత్తమానం అనుగ్రహించండి. దురాత్మ అంధకార శక్తులు లయపరిచి వేస్తున్నామం విడుదల కలుగు చేయండి. అయ్యా మా సేవకురాలందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళు చేసే పరిచర్లతో నీకు కాపుదలు దయచేయండి. ఈ రాత్రి కాసులు నీ దీవెనల ఆశీర్వాదాలు అందరిపైన ఇస్తండి. అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి. ఇచ్చిన కూతుర్ని కొడుకులను జ్ఞాపకం చేసుకోతండి. అయ్యా నాని పరిచర్లతో నిడుకోండి. అయ్యా నా తండ్రి అనేక బిడ్డలకు తండ్రి నా విశేషమైన కృపా జ్ఞానం అనుగ్రహించి మేము ఇది తండ్రి ఇతరులకు సాధించే భాగ్యం మాకు అందరికి అనుగ్రహిస్తావని, నీ దీవెనల ఆశీర్వాదాలు అందరిపైన ఇస్తావని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలు అయ్యగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రే చేసినందుకు. అయ్యగారు 8:24 అవుతుందండి. ఒక 20 minutes తీసుకోండి. ఈ లోపల మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేస్తాను. ఓకే సార్. సరే అమ్మగారు. ఈ సమయాన్ని పాస్టర్ ప్రసంగంగా అర్పిస్తున్నానండి. వాటి పరిచయం చేస్తారు. అందరికీ పరిధిలాడండి. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి దేవాది దేవుడు మంచి సదావకాశమును మనకి అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనము తేటగా మరి వాటిని ధ్యానించుకుందాము. చూడండి, మత్తయి సువార్త. ఈనాడు మన ఆత్మీయ జీవితాల్లో అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి ఇంకెవరైనా కావచ్చు, వారి జీవితాల్లో అనేక సార్లు అనేకమైనటువంటి సందేహాలలో ఉండిపోతూ ఉంటారు. అయితే యేసుప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. ఆ మాటను మనము ధ్యానించుకుందాము. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం మనము చదువుకుందామండి. 41వ వచనము ఎవరన్నా చదవగలరా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. లైన్లో ఉన్నారండి? లైన్లో ఉన్నారండి అందరూ? హలో, నా మాట వినిపిస్తుంది? అయ్యా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము కొద్దిగా చదివి అందిస్తారా? సరే సరే అయ్యా. అయ్యా ఇంకెవరున్నారు లైన్లో? సరే నేనే చదువుతానండి. సార్ నేనే చదివి వినిపిస్తానండి. సరే సరే అయితే పర్వాలేదు, నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీ బైబిల్ ఉంటే అందరూ తెరిచి చూడండి.
దేవుణ్ణి లేఖనాల్లో బహు స్పష్టంగా తేటగా ఆయన మాటలో సూటిగా మాట్లాడేవిగా ఉంటాయి. ఈరోజు మన సందేహాలు కొన్ని తీరబోతా ఉన్నాయి. అది దేవుని వాక్యము చేతే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చినటువంటి వాక్య భాగం ద్వారానే. మనం చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాటని సెలవిస్తూ ఉన్నారు. ఎవరితో అంటే శిష్యులతో. ఈరోజు ఈ గ్రూప్లో ఉన్నటువంటి నేను మరి మీరు మనందరము కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులమే. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చేసేవారు ఆయన శిష్యులే కదండి. కనుక ఇక్కడ ఆయన మాట వినేవారు ఆయన శిష్యులే. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి శిష్యులైన వారితో ఆనాడు యేసు ప్రభు వారు చెప్పారు. ఈనాడు గ్రూపులో ఉన్నటువంటి నీకు నాకు కూడా ఆయన సెలవిస్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు అయితే ఇక్కడ మనకు చెప్తున్న మాట మనందరికీ జ్ఞాపకం ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే అర్థం అవ్వాలని. ఎందుకని మాట చెప్తున్నారంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా అని చెప్తా ఉన్నారు. అంటే శోధనలో వస్తాయనా రావనా? వస్తాయని అని దాని భావం ఇస్తూ ఉంది. అయితే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పగలగడానికి గల కారణం ఏంటయ్యా అంటే కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనము. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొర్రపెట్టి చెల్లింపవలసి ఉన్నది, ప్రార్థన ఆలకించువాడా. 2వ వచనంలో మొదటి లైన్. చాలండి ఇక్కడ చూసినట్లయితే మరి అమ్మా మీరు మీట్లో పెట్టుకోవాలి, మీరు మీట్లో పెట్టుకోవాలి, మీ మాటలన్నీ వినపడుతున్నాయి. ఇక్కడ మరి కీర్తనాకారుడు ద్వారా దేవుడు చెప్తుంది ఏంటయ్యా అంటే 65 కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనం ప్రకారముగా ఆయనని దావీదు భక్తుడు తన కీర్తనలో మరి జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయనకి ఒక పేరు మెన్షన్ చేస్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. అంటే యేసు ప్రభువు వారు ప్రార్థన ఆలకించువాడు. అందుకనే అక్కడ శిష్యులతో కూడా చెప్తుంది ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అది ఎడతెగగా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, అది విసుకక ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు వారు తేటగా తెలియపరుస్తూ ఉన్నారు. అనేకసార్లు మనకు విసుకొస్తుంది కదండి. కనుక ఇక్కడ చూసినట్లయితే శోధనలో ప్రవేశించకుండా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు ఆయన. సరే, మనం చేస్తూ ఉన్నాము. అయితే మనం చేసే ప్రార్థనకి జవాబు అందకపోవటానికి కారణాలేంటి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనేకమైన శోధనలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాము. అనేకమైనటువంటి మరి కానీ కూడా మన మీదకి వస్తూ ఉన్నాయి. అయినా మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎందుకని రావట్లేదు? ఆ విషయాన్ని మన ప్రార్థనకి జవాబు ఎందుకని రావట్లేదు ఆ విషయాన్ని మనం చూద్దాం. యేసుప్రభువు వారైతే మీరు మెలకుగా శోధనలో ప్రవేశించకుండా కొండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మనం చేసే ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లా ఆ విషయాన్ని 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం. ఎందుకు జవాబు రావటం లేదు? కీర్తనలు 66వ అధ్యాయము 66వ అధ్యాయము నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. 18 అండి, 66, 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలండి, ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, ప్రార్థన మరి దేవుడైతే ప్రార్థన ఆలకించేవాడే, ఆయన ప్రార్థన ఎందుకని ఆలకించటం లేదనంటే ఇక్కడ దావీదే చెప్తున్నాడు స్వయంగా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపడు. గమనించారు ఈ మాట?
నా హృదయంలో పాపం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నా. నా హృదయంలో పాపం పెట్టుకొని దేవునికి చోటు ఇవ్వకుండా పాపాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు? ఈ రోజున నీవు చేసే ప్రార్థనకి జవాబు రాకపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే, దావీదే స్వయంగా చెప్తున్నాడు, నా హృదయములో. ఈరోజు నీవు కూడా అనాలి, అవును ప్రభువా నిజమే, నా హృదయంలో పాపం ఉన్నది, నా హృదయంలో పాపం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, అందుకే జవాబు రావట్లా. దానియేలు ప్రార్థన చేశాడు, ఎమ్మటే జవాబు వచ్చేసింది, విత్ మినిట్లోనే జవాబు వచ్చింది. కానీ తను పొందుకోవటానికి 21 రోజు పట్టింది. ఎందుకో తెలుసా? అతడు చేసిన ప్రార్థన యథార్థమైనది, నీతిది. అతను చేసిన ప్రార్థన నిజమైనది, దేవునికి ఇంపైనది, సువాసన కలిగిన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎమ్మటే జవాబు ఇచ్చాడు. అయితే ఆ జవాబును పొందుకోపడడం మరి 21 రోజు పడటానికి, పొందుకోవడానికి 21 రోజు పట్టడానికి కారణం ఏంటంటే, అంధకార శక్తులు, భూమికి ఆకాశముకు మధ్యన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జవాబును పొందుకోవడానికి ఆ యొక్క ప్రభావములు, ఆ యొక్క అంధకార శక్తులు అవి అడ్డుకుంటా వచ్చినాయి. కానీ జవాబు పొందుకున్నవాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే నా హృదయంలో పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దానికి జవాబు ఎలా వస్తుంది? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 59:12 చూడండి. యెషయా గ్రంథము 59:12 వచ్చిన చూడండి ఒకసారి. 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలను నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఏం చేశారంటండి? పాపములు. చాలండి, ఏమంటండి? తిరుగుబాట్లు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు. యేసుప్రభువారు చెప్పింది ఏంటి? నీ పొరుగువానితో అబద్ధం ఆడొద్దు, నువ్వు కోపం పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. వాళ్ళు బాగున్నారు, నేను ఎందుకు బాగోలేదు, వాళ్ళు ఈరోజు బిర్యానీలు అవన్నీ చక్కగా తింటున్నారు, నేను ఎందుకని తినలేకపోతున్నాను, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. ఇలాంటివని మన మనసులో పెట్టుకొని మనము దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. దేవుడు అన్నాడు కదా, భూ సంబంధమైన వాటి మీద కాదు మీ మనసు. పౌలు ద్వారా చెప్తున్నాడు ఆయన, ఈ భూ సంబంధమైన వాటి మీద కాదు, పర సంబంధమైన వాటి మీదే. వెనకటి వాటిని మరచి ముందున్న వాటి కొరకే మీరు వేగిలి పడండి. మీ మనసు ఎక్కడ ఉండాలంటే పర సంబంధమైన వాటి మీద ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా అన్నాడు, మా పాపములు మా మీద ఏంటండి, మా మీద సాక్ష్యం పలుకుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలియచున్నవి. మనలో ఉన్నది ఏంటంటే తిరుగుబాటుతనము. దేవుడు ఒక్కటి చెప్తే మనం ఇంకోటి చేయటము, అదే మనలో ఉన్నటువంటి పాపము. ఆ పాపమును పెట్టుకొని దేవుడు ఆలకించడం లేదు అని అంటే దేవుడు ఏం ప్రార్థన ఆలకిస్తాడండి? అంత మాత్రమే కాదు, చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త. దేవుడు అసలు ఆలకిస్తాడా? ఈయన చెప్తున్నాడు సరే, దావీదు గారు, దేవుడు ఆలకిస్తాడా? యోహాను 9:31. 9:31. దేవుడు పాపులమని ఆలకింపడని ఎరుగుదుము. ఏంటండి? యోహాను భక్తుల ద్వారా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుము. పాపుల మనవి. ఎవరు పాపులు? యేసుప్రభువు వారు పాపి కాదు. మానవుని యొక్క తప్పిదమును బట్టి, మానవుని యొక్క పొరపాట్లు, మానవుని యొక్క అవిధేయతను బట్టి 2 కొరింథీ 5:21 ప్రకారముగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన పాపముగా చేయబడ్డాడు. మరి పాపి ఎవరై అంటే మానవుడు. ఈ రోజులో ఇక్కడ చెప్పిన రీతిగా యోహాను భక్తుడి ద్వారా చెప్తున్న మాట ప్రకారముగా ఏమన్నదంటండి, అలా దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదాము. పాపులు మనం ఆలకించడు. పైకి భక్తి గలవారలా కనిపిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం అంతా ఎలా ఉన్నామంటే భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని, నేను సేవకుడిని, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను మనం అనుకుంటున్నాం. నాతో కలిపి మనం అనుకుంటున్నాం మనం ప్రార్థనా పరులము అని. కానీ ఇక్కడ చూసినట్లయితే నాలో చూడండి, ఇప్పుడు ఏదైనా వంకాయలు కొనుక్కుంటాము, లేకపోతే ఏదో కూరగాయలు కొనుక్కుంటాము. అట్లు వంకాయలు మరి కొన్నప్పుడు ఆ పుచ్చు కనపడింది ఏం చేస్తాం? అలాగే వేసేస్తామా? తీసి పారేస్తాం.
ఎలాగ సగం కట్ చేసేస్తాం, తీసేస్తాం కదండి. అలాగే ఆ పుచ్చు వంకాయలో ఉన్నటువంటి ఆ పురుగు లాంటిది ఆ పాపం అనేది మనలో కూడా వెలుబడి చేస్తుంది. బియ్యంలో మనం ఏరుతాము, మట్టి గింజలు వడ్ల గింజలు ఏరుతూ ఉంటాం కదా. అలాగే మన జీవితంలో మనం అంత పరిశుద్ధం అనుకుంటాం, ఎక్కడోసారి మనకు పాపం కనపడుతూ ఉంటుంది. కనుకనే మన ప్రార్థనకి జవాబు రాకపోవటానికి, మనం ఇంకా శోధనలో ఉండడానికి గల కారణం ఏంటంటే మనము మన హృదయంలో పాపం ఉన్నది, దేవుని మీదే తిరుగుబాటు అనే పాపం ఉన్నది. అందుకనే మన ప్రార్థనకి పాపుల మనవే ఆయన ఆలకించడాన్ని మనం ఎరుగుదము. మన ప్రార్థనకి జవాబు రాబోయటానికి మొట్టమొదటి కారణము నా హృదయంలో పాపం ఉన్నది, అందుకనే జవాబు రావటం లేదని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. రెండో మాట చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక, యాకోబు రాసిన యేసు ప్రభువారి సహోదరుడైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును. రెండవది ఎందుకు జవాబు రావట్లా చూద్దాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. చదవండి. అయితే అతడు ఎంత మాత్రం సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగం పోలి ఉండును. చూడండి, ఇక్కడ చూసినట్లయితే చాలండి. యాకోబు ద్వారా దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే సందేహంతో అడుగుతున్నావు, అనుమానంతో అడుగుతున్నావు. ఇది అవుద్దా అవదా, ఇది అవుద్దా అవదా, సందేహము. మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కానీ, దేవుణ్ణి అడుగుతున్నాం కానీ అది సందేహం ఉంది మనలో. మనం అడిగాము, ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడా ఇవ్వడా, అవుతుందా అవుదా, భయము, కలవరము, సందేహం అయిపోయింది. అందుకని ఒక ఆయన అన్నాడు, చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 24 వచనం చూడండి ఒకసారి. మార్కు 9:24. మార్కు 9:24. మార్కు సువార్త 9:24. వెంటనే ఆ చిన్నదాని తండ్రి నమ్ముతున్నావా, నాకు అపనమ్మకం ఉండుట సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలండి, ఇక్కడ చూడండి, అతను అడుగుతున్నాడు కదా, వెంటనే ఆ చిన్నవాని తండ్రి అన్నాడు, అయ్యా ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ఇదిగో నీ శిష్యుల వల్ల కాలేదు, ఇప్పుడు నువ్వు స్వస్థపరుస్తావో లేదో అని నాలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ఈ రోజున నేను కూడా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఈ పని జరుగుద్దా జరగదా, ఈ అవసరం తీరుద్దా లేదా, సందేహము. యాకోబుతో అక్కడ అదే చెప్తున్నాడు, ఈ చిన్నవాని తండ్రి కూడా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుప్రభువు వారితో. అయ్యా, నాకు సందేహము, అనుమానము రాకుండా నువ్వే సహాయం చేయి. అంటే ఈ రోజున నేను కూడా చేసే ప్రార్థనకి జవాబు పొందుకోకపోవటానికి గల రెండో కారణం ఏంటంటే సందేహము, అనుమానము. ఎప్పుడైతే నువ్వు సందేహముతో, అనుమానముతో ప్రార్థన చేస్తావో దానికి జవాబు రాదండి. నేను చెప్పట్లా, బైబిలే చెప్తా ఉంది. కనుకనే ప్రియ దేవుని జనాంగమా, నా ఆత్మీయ జీవితంలో యేసుప్రభువు వారు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవటానికి కారణాలు, మొట్టమొదటి నా హృదయంలో పాపం ఉండటం వలన జవాబు పొందుకోవటం లేదు. రెండోదిగా చూసినట్లయితే నా హృదయంలో ఏంటంటే నా ప్రార్థనలో సందేహం ఉంది. ఆ సందేహం ఉంటేనే ఉంది కాబట్టి మనము జవాబు పొందుకోలేకపోతున్నాం. చివరికి ఒక మాట చూసుకుందాము, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 14:23. అనుమానించేవాడు తిననేడలా విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నందు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. చూడండి, ఇక్కడ చెప్తుంది ఏంటండి,
విశ్వాసము లేకుండా తినుది ఏదైతే ఉన్నదో అది పాపం అంటండి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ విశ్వాసంతో చేయటం లేదు. విశ్వాసము కానిది ఏదో అది పాపము. నీలో మరి విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నావు, దేవుడి కార్యం జరిగిస్తాడు, ఆయన చేయగలడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలటానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి విశ్వాసులకు తండ్రి కాగలిగినాడు. బైబిల్లో ఎంతోమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచడం వలన వారు స్వస్థపరచబడ్డారు, వారు మేలు పొందుకున్న వారుగా ఉన్నారు. ఈ రోజున నీవు నేను విశ్వాసంతో ప్రార్థన చేయట్లా, ఏదో మొక్కుబడితో ప్రార్థన చేస్తున్నావు. గమనించారండి? ఎప్పుడైతే నువ్వు మొక్కుబడితో ఏదో చేయాలి కదా, ఏదో క్రమము చేయాలి కదా, ఏదో అందరితో కలిసి చేయాలి కదా నీవు నేను అనుకుంటున్నాం, కానీ విశ్వాసంతో చేయటం లేదు. అదే అన్నాడు, విశ్వాసము కానిది ఏదో అది పాపము. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రతి సమస్య నుంచి విడిపించబడుతుంది. మార్కు సువార్త 5:34 అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీతో యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకని? ఆమె విశ్వాసంతో వచ్చి ముట్టింది. జనసమూహం ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆమె అనుకుంది కదా, కనీసం వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ఆయన ముట్టినా చాలు నేను స్వస్థత పొందుతాని విశ్వాసం ఉంది తనలో. ఈ రోజున నీవు నేను కూడా ఆయన దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసము, ఆ నిరీక్షణ మనలో లేదు. లేకపోవటమే మనం జవాబు పొందుకోలేని వారంగా ఉంటున్నాం. చూడండి, ఓ మాట ఉంది, రోమీలకు రాసిన పత్రిక 10:17 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10:17 10:17 మరియు లేఖనము ఫరోతో ఎలాగో చెప్పాను, 10:17 రోమీలకు రాసిన పత్రిక. మాట వలన కలుగును. చాలండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. అంటే మనము దేవుని అడుగుతున్నాము, దేవుని మాట వినట్లా, విశ్వాసం వలన అడగట్లేదు. అంత మాత్రమే కాదు, బైబిల్ ఇంకో మాట కూడా రాయబడింది చూడండి. అదే హబక్కుకు 2:4 చూడండి ఒకసారి. హబక్కుకు 2:4. హబక్కుకు 2:4 తీసారండి? 2:4 చదవండి. యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. అదండి సంగతి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. మనము విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. ఆ రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో అడిగింది కాబట్టి స్వస్థత పొందుకుంది. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. ఈ రోజున నా జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేయటం అనేది ఎలాగంటే విశ్వాసముతో చేయాలి. బైబిల్ ఇంకోసారి రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారముగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. కనుకనే 3 సందర్భాలని దేవాదేవుడు మనం ఉంచారు. మొట్టమొదటి ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఆ ప్రార్థనకి జవాబు రాకపోవటానికి మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణాలు ఏంటంటే, మొదట నా హృదయంలో పాపము అనగా తిరుగుబాటు ఉండుట వల్లనే మనం జవాబు పొందుకోలేని వారంగా ఉన్నాము. రెండవదిగా ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ ప్రార్థన సందేహంతో చేస్తున్నాము, అనుమానంతో చేస్తున్నాం. అవుద్దా అవదా, జరుగుద్దా జరగదా, ఈ సీట్ వచ్చుద్దా రాదా, ఇది పరిష్కారం వచ్చుద్దా రాదా, ఈ అప్పుల నుంచి విడిపించబడతానా లేదా, అనారోగ్యం నుండి విడిపించబడతానా లేదా, ఈ శోధన నుంచి తప్పించబడతానా లేదా,
ఇటువంటి అనేకమైనటువంటి సందేహాలు ఉండటం వలన మనము జవాబు పొందుకోలేని వారముగా ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. మూడవదిగా, విశ్వాసము కానిది ఏదో పాపము. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం, మరి ఇష్టలై ఉండలేమని బైబిల్ సెలవిస్తుంది. కనుకని విశ్వాసముతో చేసే ప్రార్థనకే జవాబు వస్తుంది. అందుకని హబక్కూకులో మనం చదివాము, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, విశ్వాసంతో చేసిన ప్రార్థన వల్లనే తన సమస్యలో విడిపించబడతాడు. కనుకనే మూడవదిగా, విశ్వాసము కానిది ఏదో అది పాపము. 3 సందర్భం. 1, మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, జవాబు రాదు. 2వది, అపనమ్మకముతో అంటే సందేహముతో ప్రార్థన చేస్తే రాదు. 3వది, విశ్వాసము లేకుండా చేసే ప్రార్థనకి జవాబు రాదని బైబిల్ బహు తేటగా తెలియపరుస్తూ ఉంది. కనుకనే ఈరోజు మనము ఈ మాటల ద్వారా సరి చేసుకుందాము. అవును ప్రభువా, నిజమే, నువ్వైతే ప్రార్థన చేయమని అడగమన్నావు. మత్తయి సువార్త 7:7 ప్రకారంగా అడుగుడి ఇవ్వబడుద్ది అని సెలవిచ్చారు. నేను అడుగుతున్నాను, జవాబు పొందకపోవటానికి కారణము నాలో ఈ లక్షణం ఉంది, నన్ను క్షమించు. నాలో పాపం పెట్టుకొని అడుగుతున్నా, నన్ను క్షమించు. నాలో సందేహం పెట్టుకొని అడుగుతున్నా, నన్ను క్షమించు. నాలో విశ్వాసంతో నేను అడగలేకపోతాను, నన్ను క్షమించు. మనం చెప్పుకోవడానికి ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మనము ఈ విషయాలను సరి చేసుకొని మనము దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రార్థన, దానియేలు చేసినటువంటి ప్రార్థన, అలాగే హన్నా చేసిన ప్రార్థన, అలా యెబ్బోకు రేవి దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన, వారు విశ్వాసంతో నమ్మకంగా తమ హృదయంలో ఉన్న పాపం అంతటిని తొలగించుకొని విశ్వాసంతో దేవునికి ఇష్టకరమైన హృదయంతో, శుద్ధి చేయబడిన హృదయంతో ప్రార్థన చేశారు కాబట్టి వారు జవాబులు పొందుకున్నారు. బైబిల్ అనేకులు. ఈ రోజున నీవు నేను కూడా ఆ రీతిగా మనం సరి చేసుకుందాము. విత్తబడిన మాటలు దేవుడు మన హృదయములో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించినట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ రాత్రి సమయంలో నాయన ఈ గూగుల్ మీట్లో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే ప్రభా, అల్పుడైన నన్ను నిలబెట్టుకొని అయా ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కారణాలు ఏంటనేది కొన్ని 3 విషయాలు మా ముందు ఉంచారు. అవును, నిజమే, నేను కూడా అనేక పర్యాయములు నా హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేశాను, నన్ను క్షమించండి. సందేహంతో ప్రార్థన చేశాను, నన్ను క్షమించండి. విశ్వాసముతో నేను ప్రార్థన చేయలేని వాడుగానే ఉన్నానని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. ఇక మీదట ప్రభువా, నేను నీకు ఇష్టకరమైనటువంటి యథార్థమైన హృదయముతో, శుద్ధ హృదయముతో, విశ్వాసముతో, సందేహం లేని ప్రార్థన చేయుటకై నన్ను బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. అలాగే నాయన, మరి యొక్క గూగుల్ మీట్లో అనేక మంది సేవకులను, పరిశుద్ధులను, విశ్వాసులను బలపరచుటకై ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు మరి హెస్తేరమ్మ గారిని బట్టి, పాష్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని దీవించండి, బలపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క కుమారుల విషయంలో నీ కృపలో గొప్ప అద్భుతమైన కార్యములను మీరు జరిగించి దేవుడు కనుక మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి మనవల సంతానం కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ కృపలో అయ్యా వారి యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా, ప్రతి శోధ నుంచి విడిపించబడినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. అదే రీతిగా నాయన, రానున్న దినాల్లో మీ దాసులు వారు ఎన్నో మరి ఆయన వృద్ధులాశ్రమం పెట్టాలని, అలాగే చిల్డ్రన్ ఫౌండేషన్ పెట్టాలని, అలాగే అనేక చోట్ల మరి ప్రార్థన పెట్టి అనేక సావుకులను బలపరచాలని ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు. ఆ విషయాలన్నీ ప్రభా మరి ఆత్మీయంగా వారు ఆలోచిస్తున్నారు కనుక వారి ఆశలన్నిటినీ సఫలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ద్వారాలు తెరవండి. అలాగే నాయన వీసా విషయంలో వారి యొక్క మనైనా విదేశాల ప్రయాణం కొరకై అన్నీ సిద్ధపరిచి నీ నామానికి మహిమకరంగా వారిని నిలబెట్టుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే వారు ఎంతో భారముతో బాధ్యతతో చేస్తున్నారు. ఆ పరిచయని ముందుకు కొనసాగినట్లుగా సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రసాదును జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా. అపవాదైనటువంటి సాతానుడు అక్కడ ఉన్నటువంటి మరి ప్రసాద్ యొక్క కుటుంబీకుల్లోనూ అక మరి సేవకుల కుటుంబకులు అక్కడ పరిచయం చేస్తున్నటువంటి వారి కుటుంబంలో గలిబిలి తీసుకురావాలని వాడు అనేకమైన తంత్రాలు కల్పిస్తున్నాడు. యేసునామములో వాటన్నిటిని తొలగించమని, ప్రసాద్ను స్వస్థపరిచి నీ సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా తనని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూచండి. ఎలాగనైనా మరి ఇంకెవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారందరం కూడా నీ రక్తమును ప్రోక్షించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించండి, నీ కార్యం జరిగించండి. అదే రీతిగా నాయన దయగల రాజా నీకు స్తోత్రము నాయన.
నేను ఇంతవరకు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజు అయిన దేవుడు నీవే కనుక నీ ఆత్మకార్యం జరిగించండి. అలాగేనైనా మరి వసంత గారిని బట్టి వారి కుటుంబీకులను దీవించండి. ఆయా శ్రవంతి గారు వారి కుటుంబీకులను దీవించండి. భారతి గారు వారి కుటుంబీకులను దీవించండి. వారి ఉద్యోగాలు కూడా తోడుగొండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సావిత్రం గారు వారి పరిచయం వారి బిడ్డల కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. శాంతి కుమార్ గారు వారి కుటుంబాన్ని వారిని కూడా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రుబ్కా గారు వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి ఆయన. మేరీ గారు వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. వారి పరిచయంలో ఉన్న ఆటంకాలు తప్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఆయా అబ్రహం గారు వారి కుటుంబాన్ని వారి ప్రభా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఆయా విజయరాజు అన్న వారి పరిచయని వారి కుటుంబాన్ని వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. జాను గారు వారి కుటుంబాన్ని వారి పరిచయని దీవించమని వారి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆయా మన కిషోర్ గారు వారి కుటుంబాన్ని ఆయా వారు చేసేటువంటి నాయన ప్రభా ఉద్యోగ పరిధి అలాగనైనా వారి యొక్క పరిచర్య కొరకై వారిని దీవిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి, కృప చూచండి. అదే రీతిగానైనా రాంబాబు గారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఇసాకు తన కుటుంబాన్ని బిడ్డల్ని దీవించండి, వారి పరిచయం దీవించండి. ఆయా రాజన్న వారి కుటుంబాన్ని వారి కుమారుడు స్వస్థత వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అదే రీతిగా నాయన ప్రభా దేవానికి స్తోత్రం. నాయన హైదరాబాద్లో నాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న లక్షణ తను కూడా దీవించండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అదే రీతిగా ప్రభా మరి నాయన మరి గుంటూరు జిల్లా ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి మీ దాసురాలు సమాధానం గారిని కూడా మరి నిన్నటి దినాన స్టెంట్ వేశారు. ఆమె కూడా పరిపూర్ణమైన స్వస్థతని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగే నాయన చిన్నబిడ్డ మరి నాయన కేజీఆర్ని జ్ఞాపకం చేసుకోండి, తను కూడా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఎవరినైతే ప్రార్థన చేయడం మర్చిపోయానో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, అల్పునైనా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను దీవిస్తూ రమ్మని వేడుకుంటే ముందున్న రానున్న దినాల్లో పరిచర్య చేటుకై బలపరిచి మంచి శక్తి బలమైన ఆరోగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఇప్పటి వరకు తోడుగా నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఇంకెవరినైతే మర్చిపోయిన వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ఇక్కడ సందేశం వచ్చి మీకు వందనాలు చెల్లిస్తాను, ప్రే చేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తాను. మరి కొత్తగా ఫ్యామిలీ గారు మనతో జాయిన్ అయ్యారండి, వారు